స్పీడ్ న్యూస్ చూద్దాం. నెల్లూరు కార్పొరేటర్ పేనేటి సుధాకర్ వైసీపీకి రిజైన్ చేశారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నమ్ముకుని పార్టీలోకి వస్తే నట్టేట ముంచారని ఆరోపించిన సుధాకర్ రూరల్ వైసీపీలో కార్పొరేటర్కే దిక్కు లేకపోతే సామాన్య కార్యకర్తకు ఏం భరోసా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి అవకాశం ఇస్తే వారి ఆధ్వర్యంలో పనిచేస్తానని ప్రకటించారు. గుంటూరులో అగ్ని ప్రమాదం జరిగింది. అరండల్పేటలోని 4వ లైన్లోని 1వ అడ్డ రోడ్ల వద్ద హోటల్ ఆదిత్య గ్రాండ్ ఇన్ లో ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని లాడ్జి నిర్వాహకులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. నిరుపేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను పరిశీలించి యూరియా కొరతను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు గురుకుల పాఠశాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. 40 మంది విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారు. 16 మందిని పాఠశాలలోనే క్వారంటైన్లో ఉంచి హెల్త్ క్యాంప్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం జిల్లా జలమయమైంది. పలు చోట్ల వాగులు, వంకలు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నాయి. డోర్నాల మండలం చెర్లోపల్లి వద్ద తీగలేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. గంటవానిపల్లి నుంచి దోర్నాలకు మార్గంలో వరద నీరు చేరి గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. తనకల్లు మండలంలోని చెక్కవారిపల్లి అటవీ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా గుర్తించారు. పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. కార్మికుల సంక్షేమం కోసం బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ తహసీల్దార్ లలిత ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ గ్రామానికి చెందిన రైతు పాస్బుక్ లో జెండర్ మార్పు కోసం గతంలో 50,000 డిమాండ్ చేసి తీసుకున్నారు. మరోసారి కూడా 1,00,000 డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రోడ్డు నిర్మాణం జరపాలంటూ బురద రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు గ్రామస్తులు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో జరిగింది. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా ముందు టైరు ఊడిపోయింది. ఈ బస్సు కర్నూలు నుంచి ఆత్మకూరు మార్గంలో వెళ్తోంది. ప్రయాణికులకు ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరం ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చి రోడ్లు వేయిస్తానని హామీలు ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే నేటి వరకు కన్నెత్తి కూడా చూడలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వైన్స్ టెండర్లలో 30% రిజర్వేషన్ కల్పించాలని ఆర్యకటిక సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భూంపల్లి అశోక్ దాదా ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. వైన్స్ టెండర్లలో రిజర్వేషన్ కల్పిస్తామని గత ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేసిందని సంఘ నేతలు తెలిపారు. మన్యం జిల్లా పార్వతీపురంలో శ్రీమేధ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆవిష్కరించారు. శ్రీ విద్య సర్వమంగళదేవి పీఠం దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ప్రజలు భక్తి మార్గంలో నడవడం వలన మంచి జరుగుతుందని తెలిపారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న గుగులోత్ నవీన్ అనే దొంగను కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 16 తులాల బంగారు, 1,75,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అక్రమ కట్టడాలను రామగుండం బల్దియా అధికారులు కూల్చివేశారు. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా బొడ్డరేవు గ్రామ శివారులో 16 లక్షల విలువ గల 320 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 16 మందిని అరెస్టు చేసి వారి నుండి ఒక ఆటో, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. అమలాపురంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, పేదలకు చీరలు, యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు.